నీ జోలికి ఎవడైనా వస్తే, ఇది గుర్తుపెట్టుకో, నీ జోలికి ఎవడైనా వస్తే, నీ జోలికి నేను ఏదైనా బాధ పెట్టాలని, నేను ఇబ్బంది పెట్టాలని ఎవడ నీ జోలికి వస్తే నీవేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళే అంటారు, ఒరే బాబు వాడి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. చెప్పండి కూడా మొదలు. వాడి పక్షాన దేవుడు, వాడు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. వాడేంటో మౌనంగా ఉన్నాడు, వాడికి ఎన్ని కష్టాలు వచ్చిన మౌనంగా ఉన్నాడు. ఏంటమ్మా నీ మౌనంగా ఉంటే ఇట్ట ముచ్చుగా ఉంటే ఎట్ట తల్లి, మహాతల్లిలాగా ఉన్నావు, మాట్లాడి నోరుందిగా మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? వాళ్ళు నిజమే అనుకుంటారు కదా. నువ్వు మాట్లాడకపోతే నిజమే అనుకుంటారు. పిచ్చిదానా, మాట్లాడు. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడు? నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడితే నా గొంతు ఎంత పీల గొంతు, నా గొంతు పిచ్చుక గొంతు. నేనేం మాట్లాడతాను? నా పక్షాన నా దేవుడు నిలబడి మాట్లాడబోతున్నాడు. నా దేవుడు గర్జించబోతున్నాడు. నా దేవుడు గర్జించబోతున్నాడు. శత్రులు అంటారు వాడు యుద్ధం చేస్తున్నాడని కాదు, వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా, పారిపోదాం రండి, పారిపోదాం.